నమస్కారం వార్తలకి స్వాగతం నా పేరు రవి ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు శాసన కార్యనిర్వాహక న్యాయ వ్యవస్థలపై కీలక బాధ్యత ఉందన్న రాష్ట్రపతి ప్రజల ఆశయాలకు అనుగుణంగా ప్రజాస్వామ్య వ్యవస్థలు పనిచేయాలని పిలుపు జాతీయ పెట్టుబడి మౌలిక సదుపాయాల నిధికి 6,000 కోట్ల రూపాయల ఈక్విటీ పలు కీలక నిర్ణయాలు తీసుకున్న కేంద్ర కేబినెట్ పాత బస్తీ అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమన్న కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ టీఆర్ఎస్ ఎంఐఎం కుమ్మక్కయ్యి నాశనం చేస్తున్నాయని మండిపాటు జీహెచ్ఎంసీ ప్రచారంలో అగ్రనేతలను రంగంలోకి దింపుతున్న పార్టీలు వరద బురద లేని హైదరాబాద్ను నిర్మిస్తామన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీవ్ర తుఫానుగా కొనసాగుతున్న నివర్ తుఫాన్ తమిళనాడుపై తీవ్ర ప్రభావం విపత్తును ఎదుర్కోవడానికి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సిద్ధంగా ఉన్నాయన్న డీజీ ప్రధాన్. ఇక వివరాలు. కోవిడ్-19 బారిన పడకుండా స్వీయ రక్షణ చర్యలు తీసుకుందాం. నిరంతరం మాస్క్ ధరిద్దాం. రెండు గజాల దూరం పాటిద్దాం. తరచూ చేతులు శుభ్రం చేసుకుందాం. సబ్కా సాత్ సబ్కా వికాస్ తో బీజేపీ ముందుకెళ్తుందని స్మృతి ఇరానీ తెలిపారు. గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా స్మృతి ఇరానీ హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్ అభివృద్ధి కోసం ప్రజలు బీజేపీకి మద్దతు పలకాలని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ కోరారు. ఆ వివరాలు చూద్దాం. హైదరాబాద్ పాత బస్తీలో రోహింగ్యాలకు ఎందుకు ఓటు హక్కు కల్పించారని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ప్రశ్నించారు. రోహింగ్యాలు బంగ్లాదేశీయులకు ఏ నిబంధనల మేరకు ఓటు హక్కు కల్పించారని నిలదీశారు. హైదరాబాద్లో అక్రమంగా నివసిస్తున్న విదేశీయుల గురించి టీఆర్ఎస్ మజ్లిస్ పార్టీలు ఎందుకు మాట్లాడవని ప్రశ్నించారు. దాదాపు 75,000 మంది విదేశీయులు అక్రమంగా హైదరాబాద్ నగరంలో ఎలా నివసిస్తున్నారన్నారు. అక్రమ చొరబాటుదారుల నుంచి దేశాన్ని బీజేపీ కాపాడుతుందని స్పష్టం చేశారు. People who gave their life up so that the dream called Telangana could come to a fruition, their families, if you engage with them, you will find that they are heartbroken. That a Telangana which was to be resilient in the iconic city of Hyderabad found itself submerged, mourned the death of 80 citizens, saw 35,000 families affected, all because of the corrupt alliance, the corrupt collaboration of convenience between MIM and TRS. The question that needs to be asked is this: is it possible that 75,000 illegal encroachments thrive in the city without the collaboration between MIM and TRS? Of illegal immigrants thanking the TRS leadership and MIM combined of enlisting them in the voter list. A conscientious state government which has even a modicum of respect for the rule of law would have undertaken an investigation to ensure that Rohingya Muslims are not illicitly added to the voter list, seeks to depend on illegal immigrants for their political gain. వరద నష్టంపై ఇప్పటి వరకు సమగ్ర నివేదికలు తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి పంపలేదని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ చెప్పారు. ఒక్క కుటుంబం మాత్రమే కాదు, ఎందరో త్యాగాల ఫలితంగానే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందన్నారు. పాత బస్తీ అభివృద్ధిని అడ్డుకుంటున్న వారిపై సర్జికల్ స్ట్రైక్ కొనసాగుతుందని స్పష్టం చేశారు. That today as we speak, the final memorandum which seeks to engage with the Ministry of Home Affairs for assessment of damages in this great city has not been submitted by the state government. It is to also be said that while families were left to fend for themselves and struggle during the deluge, the state government and the present incumbent within the GHMC did not even undertake any activity
under Mission Andradhanush 2, so that children of the poorest of the poor families can be vaccinated. I would like to appeal to the people of this great city. Look at what the corrupt collaboration of MIM and TRS has to offer. సబ్కా సాత్ సబ్కా వికాస్తో బీజేపీ ముందుకు వెళ్తుందని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ తెలిపారు. హైదరాబాద్ అభివృద్ధిపై టీఆర్ఎస్ అబద్దాలు చెబుతోందని ఆరోపించారు. హైదరాబాద్ అభివృద్ధి కోసం తమ పార్టీకి మద్దతు తెలపాలని స్మృతి ఇరానీ విజ్ఞప్తి చేశారు. The Bharatiya Janata Party promises this iconic city clean, transparent governance, a governance model as has been espoused by our esteemed Prime Minister, underlined by the ethos of Sabka Saath, Sabka Vikas. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. ప్రజలు మార్పు కోరుకుంటున్నారని జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుంటుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. నగరంలో ఏ ప్రాంతానికి వెళ్లినా బీజేపీని ప్రజలు ఆశీర్వదిస్తున్నారని, తమ పార్టీకి యువత, విద్యార్థులు, మహిళలే బలమన్నారు. చాలా చోట్ల యువతే స్వచ్ఛందంగా ముందుకొచ్చి బీజేపీకి మద్దతుగా ప్రచారంలో పాల్గొంటున్నారని కిషన్ రెడ్డి చెప్పారు. పార్టీ కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్తో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో కిషన్ రెడ్డి మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వంపై అబద్దాలు ప్రచారం చేయడంలో తండ్రి కొడుకులు పోటీ పడుతున్నారని కిషన్ రెడ్డి విమర్శించారు. 2016 గ్రేటర్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయకుండా మళ్లీ పాత హామీలే టీఆర్ఎస్ మేనిఫెస్టోలో ప్రకటించారని కిషన్ రెడ్డి అన్నారు. వరద బురద లేని హైదరాబాద్ను నిర్మిస్తామని హామీ ఇచ్చారు కిషన్ రెడ్డి. మళ్ళీ పునరుద్ఘాటించారు. మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ హామీలు అవేస్తారని అనుమానం. కానీ ఒకటి మాత్రం మర్చిపోయారు. మళ్ళీ టీఆర్ఎస్ పార్టీ హైదరాబాద్ నగరంలో అధికారంలోకి వస్తే తప్పకుండా హైదరాబాద్ లో ప్రతి ఇంటికి ఒక బోర్డు సప్లై చేయాలి. ఎవ్రీ హౌస్ 1 బోర్డు టీఆర్ఎస్ పార్టీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ప్రజలను కోరుతున్నారు, టీఆర్ఎస్ పార్టీ బోర్డు ఇస్తుంది, ఆ బోర్డు కావాలా, లేకపోతే బోర్డులతో సంబంధం లేకుండా వరద నీటిని పూర్తి స్థాయిలో భారతీయ జనతా పార్టీ జీహెచ్ఎంసీ అధికారంలోకి వస్తే మేము ఖచ్చితంగా అత్యంత ప్రాధాన్యత ఇచ్చి యుద్ధ ప్రాతిపదిక మీద వచ్చే వర్షాకాల సమయానికి, వచ్చే సంవత్సరం వర్షాకాల సమయానికి పూర్తి స్థాయిలో గిఫ్ట్ వచ్చింది. వారే వా, లెజెండ్ బ్యాట్ ఇది. దీంతో నేను ఆడతాను. అరే, ఫ్యూచర్ బ్యాటింగ్ లెజెండ్ ని నేను. దీని మీద ఎవరి పేరు రాసుంటే బ్యాట్ వాళ్ళకే దొరుకుతుంది. అరే యార్, చూసారా, దీని మీద నా పేరు రాసుండకపోతే ఎంత గొడవ అయిపోయేదో. అందుకే ఆర్బీఐ ఉంటుంది, బ్యాంక్ అకౌంట్ అయినా బ్యాంక్ లాకర్ అయినా మీరు కూడబెట్టిన డబ్బు మీరు నిర్ణయించిన వారికే అందేందుకు అందులో నామినీ పేరు తప్పకుండా నమోదు చేయండి. ఆర్బీఐ ఉంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. బీజేపీ అభ్యర్థుల గెలుపు కోసం విస్తృతంగా పర్యటిస్తున్న సీనియర్ నేత కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఈరోజు నాంపల్లి డివిజన్లో ప్రచారం నిర్వహించారు. బీజేపీ అభ్యర్థికి మద్దతుగా నిర్వహించిన ర్యాలీలో కిషన్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు. బీజేపీ అభ్యర్థినే గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. టీఆర్ఎస్ మోసపూరిత హామీలను నమ్మవద్దన్నారు. బీజేపీతోనే హైదరాబాద్ అభివృద్ది సాధ్యమని, తమకు ఒక అవకాశం ఇవ్వాలని కిషన్ రెడ్డి కోరారు. గ్రేటర్ హైదరాబాద్ పోలింగ్ గడువు సమీపిస్తుండటంతో ప్రధాన పార్టీలు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీల తరపున బరిలో నిలిచిన అభ్యర్థులకు మద్దతుగా ఆయా పార్టీల సీనియర్ నేతలు రోడ్ షోలు, పాదయాత్రలు చేపడుతున్నారు. ఈ ప్రచారాన్ని మరింత ఉధృతం చేసేందుకు అగ్రనేతలు బరిలోకి దిగుతున్నారు. ఆ వివరాలు చూద్దాం. పార్టీల విమర్శలు, ప్రతి విమర్శలతో జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారం రోజురోజుకి వేడెక్కుతోంది. ఈ ప్రచారానికి ఊపు తెచ్చేందుకు ఆయా పార్టీలు సమాయత్తమవుతున్నాయి. బీజేపీ తరపున కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె లక్ష్మణ్, పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు బండి సంజయ్, ఎంపీ ధర్మపురి అరవింద్, బీజేవైఎం జాతీయ అధ్యక్షుడు ఎంపీ తేజస్వీ యాదవ్ తదితరులు
నగరంలో ఇప్పటికే ప్రచారం కొనసాగిస్తున్నారు. పార్టీ అగ్రనేతలు సైతం ప్రచార బరిలోకి దిగనున్నారు. ఇప్పటికే కేంద్ర మంత్రి ప్రకాష్ జావడేకర్ హైదరాబాద్కు వచ్చి వెళ్లగా మరో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ప్రచారం చేస్తున్నారు. ఈ నెల 27, 28, 29 ప్రచారంలో కీలకమైన చివరి 3 రోజులు కావడంతో జాతీయ స్థాయి అగ్రనేతలను బీజేపీ హైదరాబాద్కు రప్పిస్తోంది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్లు ప్రచారానికి రానున్నారు. కాగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నాంపల్లి, మెహిదీపట్నం తదితర ప్రాంతాల్లో ప్రచారం చేయగా బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు బండి సంజయ్ మైత్రివనం వద్ద ప్రచారంలో పాల్గొన్నారు. ఇక అధికార టీఆర్ఎస్ పార్టీ ప్రచారంలో దూకుడు కొనసాగిస్తోంది. ఎన్నికల మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు విస్తృతంగా ప్రచారం చేస్తోంది. నియోజకవర్గాల వారీగా మంత్రులు ఎక్కడికక్కడ ప్రచారం నిర్వహిస్తుండగా పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ రోజుకు 2 అసెంబ్లీ నియోజకవర్గాల చొప్పున వరుస రోడ్ షోలతో నగరంలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హైదరాబాద్లో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ మంత్రి కేటీఆర్ ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. అదే సమయంలో బీజేపీ నేతల తీరుపై మండిపడుతున్నారు. ఇక ఈ నెల 28న సీఎం కేసీఆర్ భారీ బహిరంగ సభను ఏర్పాటు చేస్తున్నారు. ఇదిలా ఉండగా మంత్రి జగదీష్ రెడ్డి కొత్తపేట డివిజన్లో ప్రచారం నిర్వహించారు. పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు మీర్పేట హౌసింగ్ బోర్డు కాలనీలో పాదయాత్ర నిర్వహించారు. మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి జీడిమెట్ల డివిజన్లో ప్రచారంలో పాల్గొని పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. మంత్రి సత్యవతి రాథోడ్ చిలకానగర్ జంక్షన్లోని మార్కెట్లో ఓటర్లను కలిసి తమ పార్టీ అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఇక గ్రేటర్లో పట్టు నిలుపుకునేందుకు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జి మాణిక్ ఠాకూర్ ప్రచార కార్యక్రమాలను సమన్వయం చేస్తున్నారు. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి పలు ప్రాంతాల్లో ప్రచారం కొనసాగిస్తున్నారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంపీ రేవంత్ రెడ్డితో పాటు పలువురు సీనియర్ నేతలు ఆయా డివిజన్లో అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేస్తున్నారు. పలువురు ఏఐసీసీ నాయకులు ప్రచారానికి వచ్చే అవకాశముంది. హైదరాబాద్పై తమ పట్టును నిలుపుకునే దిశగా ఎంఐఎం ప్రచారం కొనసాగిస్తోంది. పార్టీ తరపున అన్నీ తామై ఓవైసీ సోదరులు ప్రచారం చేస్తున్నారు. ప్రతిసారి 40 నుంచి 45 మధ్య స్థానాలు దక్కించుకుంటున్న నేపథ్యంలో ఈసారి ఆ సంఖ్య పెంచుకునే దిశగా వ్యూహాత్మకంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. 51 డివిజన్లో ఆ పార్టీ అభ్యర్థుల్ని బరిలోకి నిలిపింది. ఇక టీడీపీ తమకు పట్టున్న స్థానాల్లో విజయం కోసం ప్రచారంలోకి అడుగుపెట్టింది. మరోవైపు ఉమ్మడిగా బరిలోకి దిగిన సిపిఐ, సిపిఎంల తరపున ఆ పార్టీల రాష్ట్ర కార్యదర్శులు తమ్మినేని వీరభద్రం, చాడా వెంకటరెడ్డి పాదయాత్రల ద్వారా ఓటర్లను ఆకట్టుకునేందుకు కృషి చేస్తున్నారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. బల్దియా మేయర్ దక్కాలంటే ఖైరతాబాద్ జోన్ దగ్గరి దారిగా పేర్కొంటారు. ఇక్కడ 5 సర్కిల్లో మొత్తం 32 డివిజన్లు ఉన్నాయి. సామాన్యులు, ధనికుల అడ్డాగా ఉన్న ఖైరతాబాద్ జోన్కు పార్టీల తలరాతలను మార్చే శక్తి ఉంది. ఖైరతాబాద్ జోన్పై దూరదర్శన్ అందిస్తున్న ప్రత్యేక కథనాన్ని చూద్దాం. గ్రేటర్ హైదరాబాద్లో ఖైరతాబాద్ జోన్కు ఓ ప్రత్యేకత ఉంది. ఇక్కడ సంపన్నులు మొదలుకొని సామాన్యుల వరకు అందరూ నివాసముంటారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే పేద, మధ్యతరగతి ప్రజలు ఉపాధి కోసం ప్రధానంగా ఈ ప్రాంతంలోనే ఉంటారు. రాష్ట్ర పాలనకు కేంద్రమైన సచివాలయంతో సహా అనేక ముఖ్యమైన కార్యాలయాలు ఇక్కడే ఉన్నాయి. ఖైరతాబాద్ జోన్లో ఖైరతాబాద్, కార్వాన్, గోషామహల్, జూబ్లీహిల్స్ సర్కిల్స్ ఉన్నాయి. మొత్తం 32 డివిజన్లు ఖైరతాబాద్ జోన్లో ఉన్నాయి. 15,92,835 మంది ఓటర్లు ఉన్నారు. 2016 ఎన్నికల్లో ఈ జోన్లో 15 డివిజన్లు టీఆర్ఎస్ గెలుచుకోగా 16 డివిజన్లో ఎంఐఎం, ఒక స్థానాన్ని బీజేపీ కైవసం చేసుకుంది. డిప్యూటీ మేయర్ బాబా ఫసీయుద్దీన్ బొరబండ నుంచి మరోసారి పోటీలో ఉన్నారు. బంజారాహిల్స్ నుంచి ఎంపీ కె కేశవరావు కూతురు విజయలక్ష్మి, ఖైరతాబాద్ నుంచి దివంగత నేత పి జనార్దన్ రెడ్డి కూతురు విజయారెడ్డి రెండోసారి పోటీలో ఉన్నారు. స్థానికులతో పాటు ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారితో ఖైరతాబాద్ మినీ రాష్ట్రంగా విలసిల్లుతోంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ముఖ్యంగా ఇక్కడ అవసరం ఉన్నది. రోడ్స్ కానీ, డ్రైనేజెస్ కానీ, ఎన్క్రోచ్మెంట్ ఏవైతే షాప్స్ కానీ, ఇండ్లు కానీ బయటకు వచ్చి ఆ స్టెప్స్ అవి కట్టినవి ఉన్నాయి, అవన్నీ కూడా తీసి ఇంకా రాబో కాలంలో ఈ రోడ్స్ మెయిన్ ఇంపార్టెంట్, డ్రైనేజెస్ చాలా డెవలప్మెంట్ చేయాల్సిన అవసరం ఉంది ఈ ఖైరతాబాద్లో. దానికి అనుగుణంగానే ఏ పార్టీ అయినా పర్వాలేదు, దానికి అనుగుణంగా పనిచేస్తే ప్రజలంతా వాళ్ళతో ఉండడానికి సిద్ధంగా ఉన్నారు. ఖైరతాబాద్ జోన్ పరిధిలోని జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ ప్రాంతాలు సినీ, రాజకీయ ప్రముఖులు నివాసం ఉండటంతో ఇది పేద, ధనిక వర్గాల జోన్గా ప్రసిద్ధి చెందింది. ఖైరతాబాద్ జోన్లో ప్రధానంగా స్థానికేతరుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. వారిని ఆకట్టుకోవడానికి అభ్యర్థులు ప్రయత్నిస్తున్నారు. ఇంద్రానగర్, బాబూజీ నగర్, మారుతి నగర్ ఏరియాలో నల్లలు, వాటర్ రాదు. టైం 9:30కే బంద్ చేస్తాడు. ఏరియా వైజ్
టైం నీళ్లు గండిపేటలు అన్ని నిండినా టైంకు రావడం లేదు. చెత్త డస్ట్బిన్ క్లీన్ లేదు, రోడ్లు క్లీన్ లేవు, ఫుట్పాత్ మీద లైట్లు లేవు. ఆమె ఎంత చేయాలో చేసింది. ఇక్కడ ఎక్కువ డివిజన్లు కైవసం చేసుకునే పార్టీకే మేయర్ సీటు దక్కుతుందన్న ప్రచారమూ ఉంది. మొత్తం మీద ఖైరతాబాద్ జోన్ గ్రేటర్ ఎన్నికల్లో కీలక పాత్ర పోషించనుంది. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. జాతీయ పెట్టుబడి మరియు మౌలిక సదుపాయాల నిధి ఎన్ఐఏఎఫ్కు 6,000 కోట్ల రూపాయల ఈక్విటీకి కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. ఆత్మనిర్భర్ భారత్ 3.0 కింద ఆర్థిక వ్యవస్థకు ప్రభుత్వం ఉద్దీపనలో భాగంగా ఆర్థిక మంత్రి చేసిన 12 కీలక చర్యల్లో ఇది ఒకటి. రాబోయే 5 ఏళ్లలో మౌలిక సదుపాయాల రంగానికి దాదాపు 1,00,000 కోట్ల రూపాయల రుణాన్ని అందిస్తుందని భావిస్తున్నారు. కేబినెట్ భేటీ వివరాలను కేంద్ర ప్రసార శాఖ మంత్రి ప్రకాష్ జావడేకర్ మీడియాకు వెల్లడించారు. బ్రిక్స్ దేశాల్లో కుదిరిన అవగాహన ఒప్పందంకు కేబినెట్ ఆమోదం తెలిపినట్టు చెప్పారు. ఏటీసీ టెలికాం ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్, ఏటీసీ ఆసియా పసిఫిక్ లిమిటెడ్ల 2,480 కోట్ల పెట్టుబడిని స్వాగతించారు. దేశంలో విదేశీ పెట్టుబడుల ప్రవాహం ఆర్థిక వృద్ధికి దోహదం చేస్తుందన్నారు. ये नेशनल इन्वेस्टमेंट एंड इंफ्रास्ट्रक्चर फंड जो है वो खुद इक्विटी के रूप में लोगों से लाएगी और फिर శాసన కార్యనిర్వాహక న్యాయ వ్యవస్థలపై కీలక బాధ్యత ఉందని, ప్రజల ఆశయాలకు అనుగుణంగా ప్రజాస్వామ్య వ్యవస్థలు పనిచేయాలని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ పిలుపునిచ్చారు. గుజరాత్లోని కెవాడియాలో 2 రోజుల అఖిల భారత స్పీకర్ల సదస్సును రాష్ట్రపతి ప్రారంభించారు. ఎం వెంకయ్యనాయుడు, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, గుజరాత్, రాజస్థాన్ గవర్నర్లు, గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ, లోక్సభలో కాంగ్రెస్ పక్ష నేత అధిర్ రంజన్ చౌదరి, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి తదితరులు ఈ సదస్సులో పాల్గొన్నారు. 27 రాష్ట్రాల అసెంబ్లీ స్పీకర్లు, అధికారులు సదస్సుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ ప్రజల ఆశయాలకు అనుగుణంగా పనిచేయడం ప్రస్తుతం ప్రజాస్వామ్య వ్యవస్థల ముందున్న అతిపెద్ద సవాలు అని అన్నారు. ప్రజా సంక్షేమానికి ప్రజాస్వామ్యం అత్యంత కీలకమని చెబుతూ ప్రతిపక్షాలు కూడా చట్టసభల్లో కీలక పాత్ర పోషించాలని, స్పీకర్లు చట్టసభల్లో నిష్పక్షపాతంగా నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. ప్రస్తుత కోవిడ్ సమయంలో ఈ సదస్సును నిర్వహించడం అభినందనీయమని రాష్ట్రపతి పేర్కొన్నారు. लोकतांत्रिक संस्थाओं और जन प्रतिनिधियों के सामने सबसे बड़ी चुनौती जनता की अपेक्षाओं पर खरा उतरने की। व्यापक पहुंच वाले मीडिया के इस युग में संसद और कुछ विधानसभाओं की कार्रवाई का सीधा प्रसारण किया जाता है। इससे सांसदों और विधायकों द्वारा की जाने वाली चर्चाओं और गतिविधियों की जानकारी जनता के व्यापक वर्ग तक तत्काल पहुंच जाती है. మరోసారి ముఖ్యాంశాలతో ఈ వార్తల్ని ముగిద్దాం. నమస్కారం. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడవచ్చు. యూట్యూబ్ అయితే డీడీ న్యూస్ తెలంగాణ, ట్విట్టర్ వేదిక అయితే డీడీ న్యూస్ తెలంగాణ @DD యాదగిరి న్యూస్, మరి ఫేస్బుక్లో అయితే డీడీ న్యూస్ తెలంగాణలో చూసి లైక్ చేయండి, షేర్ చేయండి. శాసన కార్యనిర్వాహక న్యాయ వ్యవస్థలపై కీలక బాధ్యత ఉందన్న రాష్ట్రపతి ప్రజల ఆశయాలకు అనుగుణంగా ప్రజాస్వామ్య వ్యవస్థలు పనిచేయాలని పిలుపు. జాతీయ పెట్టుబడి మౌలిక సదుపాయాల నిధికి 6,000 కోట్ల రూపాయల ఈక్విటీ, పలు కీలక నిర్ణయాలు తీసుకున్న కేంద్ర కేబినెట్. పాత బస్తీ అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమన్న కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ, టీఆర్ఎస్, ఎంఐఎం కుమ్మక్కయ్యి నాశనం చేస్తున్నాయని మండిపాటు. జీహెచ్ఎంసీ ప్రచారంలో అగ్రనేతలను రంగంలోకి దింపుతున్న పార్టీలు, వరద బురద లేని హైదరాబాద్ను నిర్మిస్తామన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. తీవ్ర తుఫానుగా కొనసాగుతున్న నివర్ తుఫాన్ తమిళనాడుపై తీవ్ర ప్రభావం. విపత్తును ఎదుర్కోవడానికి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సిద్ధంగా ఉన్నాయన్న డీజీ ప్రధాన్.